రేపే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి, అలాగే వ్యాస పౌర్ణమి అని పేరు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈ రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. 1 గంటలో మీకున్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మన శరీరానికి ఉన్నటువంటి పాపాలని కూడా పోతాయి. మానసిక బలం పెరుగుతుంది. మన ఒంట్లో నుండి అన్ని చెడు శక్తులు పోతాయి. మన దేహానికి తెలియని దివ్య శక్తి వస్తుంది. దేనినైనా సరే సాధించగలిగే మనోధైర్యం వస్తుంది. దైవిక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనులలో విజయం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మరి గురు పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేశారని నమ్మకం. కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు కూడా తెలుస్తాయి. నేర్పించేవాడే గురువు. లౌకిక, ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలోనైనా మనల్ని నడిపించడానికి గురువు కావలసిందే. సనాతన హైందవ సమాజంలో గురువులకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెబుతుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించే శక్తే గురువు. 4 వేదాలు, ఉపనిషత్తులు, 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజే వేద వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహా పర్వదినం. ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస దీక్షలో యూతులు, పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారిని దర్శించుకోవాలి. ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు, ఆది యోగి పరమేశ్వరుడు దర్శించుకోవాలి. ఈ జగత్తుకు గురువైన శ్రీ కృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి. శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వామి వారిని కానీ స్మరించుకోవాలి. మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదంలో తీసుకోవాలి. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడవుతాడు. గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడవుతాడు. ఒక వ్యక్తి జీవనయానం దిక్కుచోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు. లక్ష్యాన్ని అందుకొని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువులో దాగి ఉంది. ఆ గురువులను పూజించేటప్పుడే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తాం. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చేతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశాడు. మహాభారతాన్ని మనకు అందించిన వేద మహర్షి జన్మదినం ఆషాఢ మాస శుద్ధ పౌర్ణమి రోజు గనక ఈ రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున గురు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు చేయటం, దాన ధర్మాలు చేయటం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతం లేదా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ఈరోజు వెలుక్కొని ఈరోజు 3 రోజులు నిర్వహిస్తారు. గురు పౌర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు. సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు నక్క తోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో మామిడి చెట్టు గురించి చెప్పారు. ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సిందే. మామిడి ఆకులకు ఎక్కువ మంది చోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. మామిడి చెట్లను వేదాలలో స్వర్గఫలంగా చెప్పారు. మందర పర్వతంపై మామిడి చెట్టు ఉందని భాగవతంలో చెప్పబడింది. ఒక సందర్భంలో శివుడి శాపానికి గురైన పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం. ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు, మీ కష్టాలను, సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించిన మీరే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి. తర్వాత మామిడి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టుని తాకండి. అలా తాగేటప్పుడు మీ కోరికని చెప్పుకోండి. ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత కాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వారు మామిడి చెట్టును జస్ట్ 11 సార్లు టచ్ చేయండి చాలు. ఇలా మామిడి చెట్టును తాగటం వలన మీ శరీరంలోనికి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీని మామిడి చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. ఇలా ఈరోజు మామిడి చెట్టును తాకితే ఒక కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకులు తోరణాలు కడతారు. శివపుత్రుడు గణపతి, సుబ్రహ్మణ్య స్వామిలకు మామిడి చెట్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చడి మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లో సంపద, మంచి పంట కలుగుతుందని దీవిస్తారు. కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు. పౌర్ణమి రోజు ఈ మామిడి చెట్టును తాకడం వలన నరకం నుండి బయటపడతారు. మరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పక మామిడి చెట్టును తాకాలి. ఇలా తాకటం వలన మీ దశ మారిపోతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించడం వలన ముక్కోటి దేవతలు పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ పౌర్ణమి రోజు ఏం తినిపించాలి అంటే, ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాత నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులున్న వాళ్ళు ఆషాఢ పౌర్ణమి రోజున నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లల విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి, బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలు పెట్టాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి.
నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోమాతలకు సమర్పించుకున్నట్లయితే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలల్లోని 4వ నెల ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి మాసంలో పండుగలు, పూజలు, ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజలు చేస్తారు. అదే విధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు. అలాగే ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారికి సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగించవచ్చు. హిందూ మతంలో గురువులు భగవంతుడికి, భక్తుడికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేదా నశింపచేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం స్మరిస్తుంది. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక సాంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి, గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆది చేతి డమరుకం నుంచి నాదం అనగా శబ్దం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన తన పరాశయ మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మంది చేత ఈ మహాజ్ఞానం ఉపదేశింపబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థనం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను, బుద్ధిని, జ్ఞాపక శక్తిని దృష్టిలో పెట్టుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసు కదా. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరులకు జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుడి పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, అంబికారాశికి విదుడిని ప్రసాదించినాడు. పాండవగ్రజుడైన ధర్మరాజుకు ప్రతిస్మృతిని ఉపదేశించినాడు వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్టుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాత కాలంలో మహాభారతం అయింది. 18 పురాణాలను రాసింది వ్యాసుడే. ఇక భాగవతాన్ని రచించాడు. అయితే పురాణాల కాలం నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షిని మొదటిగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు, ఒక పండుగలాగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే వస్తుంది. ఇలా గురు భగవాను స్మరించుకొని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు. ఇక ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని, సాయిబాబాను పూజించుకోవాలి. దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు.
శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయుడికి సమర్పించాలి. ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుడికి సమర్పిస్తే మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు అనేది ఉండదు. సకల సంపదలను స్వయంతం చేసుకున్న వారవుతారు. ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుడి పటం లేకపోతే ఆ మాలలను శివుడికి సమర్పించండి, శుభం చేకూరుతుంది. శివుడికి శనగలను లేదా శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకు ఉన్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడి ధ్యానంలోనికి వెళ్తాడు. ఆయన జటాజూటంలోని ఒక శక్తి ఉంటుంది. ఈ రోజున మీరు శివుడి ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒకవేళ మీ పూజ గదిలో ఆల్రెడీ శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పువ్వులను ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆ శివుడి అనుగ్రహం దక్కుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీకు పూజ గదిలో శివగుడు ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చుపెట్టుకోండి. గురు పౌర్ణమి రోజు శివుడు ధ్యానం చేసే పటం పెట్టుకుంటే మీకు కష్టాలు రావు. ఈ పౌర్ణమి రోజున పెళ్లి కాని ఆడవాళ్ళు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. వివాహం కాక బాధపడేవారు, మంచి సంబంధం కోసం ఎదురు చూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పెళ్లి కాని ఆడవాళ్ళు తెలగపిండితో లేదా బియ్యపిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి. ఇలా కోకిల ప్రతిమను పెట్టి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది. పౌర్ణమి మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు. ఒక గంటలో దరిద్రం అంతా పోతుంది, ధనం దూసుకు వస్తుంది. గంటల మీద కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ మాత్రమే వస్తుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావలసిందల్లా ఒక్క నిమ్మకాయ అంతే. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. కనీసం అమ్మవారి దగ్గర దీపాన్నైనా సరే పెట్టుకోవాలి. పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది, అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది, మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్పక అందరూ ఈ పరిహారాన్ని చేయండి. మరి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలుగజేస్తుంది, ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వలన దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది, కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి. కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. పౌర్ణమి చాలా మంచి తిథి. మనపై ఉన్న చెడును, నకారాత్మక శక్తిని తొలగించుకునే తిథి. కొంతమంది నెగిటివ్ ఎనర్జీల వలన చాలా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావటం, మెడ నొప్పి, తల బరువుగా అనిపించటం, ఇలా మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్టశక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి. అది కూడా ఎటువంటి మచ్చలు, పుచ్చులు లేని మంచి నిమ్మకాయను వాడాలి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి. ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి. అంటే రాత్రి 6 నుండి 9 మధ్యలో చేసుకోవాలి. ఏమీ లేదు, ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని
ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి, ఫ్రెష్గా ఉండే నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చే శక్తి ఉంది కనుక నిమ్మకాయని తీసుకొని దానిని పైనుండి 4 భాగాలుగా కొయ్యాలి. అంటే పువ్వు విచిలినట్టుగా కొయ్యండి. అలా కోసిన తర్వాత నిమ్మకాయ మధ్యలో గల్లుప్పును పూరండి. అంటే నిమ్మకాయ లోపలంతా కూడా ఉప్పును పెట్టండి. ఆ తర్వాత కుంకుమతో 5 బొట్లు పెట్టండి. టాప్లో 1 బొట్టు, అలాగే 4 నిమ్మకాయ ముక్కల మీద 4 బొట్లు పెట్టినట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఆ ఉప్పు నిమ్మకాయను ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కలియదిరగండి. హాలు, కిచెన్, బెడ్రూమ్, షోరూమ్, బాత్రూమ్, ఇలా ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. తిరిగేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి. దేవుడా, మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం వలన, దుష్ట పీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఆ ఇబ్బందుల నుండి మేము బయటపడి మా కష్టాలన్నీ కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా కలియదిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే నిమ్మకాయని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల్లో ఎక్కడైనా సరే పర్వాలేదు, మీ ఇంటి దగ్గరలో చిన్న గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఈ నిమ్మకాయని పాతి పెట్టేయండి. పాతి పెట్టిన తర్వాత ఆ నేల మీద కొన్ని నీళ్లు చిలకరించండి. అసలు మా ఇంటి చుట్టుప్రక్కల్లో గాలి ప్లేస్ లేదు, మట్టి లేదు అనుకునేవారు మొక్కలు పెంచే కుండీల్లో ఈ నిమ్మకాయను పాతి పెట్టండి, నీళ్లు చల్లేయండి. అంతే, పరిహారం పూర్తయిపోయింది. ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే 1 గంటలో మీకు ఉండే సమస్యలు, కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల బాధలు, పీడలు అన్నీ పోతాయి. ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు అన్నీ పోతాయి. ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. ధన సమస్యలు పోతాయి. ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి. అన్ని రకాల సమస్యల నుండి తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఇక ఎంత పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు అంటున్నారు. వాటిల్లో మొదటిది పసుపు. గురు పౌర్ణమి రోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురు గ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. గురు పౌర్ణమి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే 10 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వస్తుంది. చిన్న పసుపు ప్యాకెట్ తెచ్చుకోండి. ఆ పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలాగైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజల్లో వాడుకోండి, లేదా వంట గదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చొని తిన్న తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే గురు పౌర్ణమి రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 2వ వస్తువు ఏంటంటే యాలకులు. యాలకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాలకులు చాలా శక్తివంతమైనవి, మరీ పవిత్రమైనవి. యాలకుల నుండి మంచి సువాసన వస్తుంది. యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ఎంతో ప్రీతి. గురు పౌర్ణమి రోజు యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. యాలకులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గనక ఈరోజు ఎలాగైనా సరే యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే యాలకులను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరే అద్భుతాలను చూడగలుగుతారు. అన్ని శుభవార్తలే వినగలుగుతారు. చెడు సమస్యల నుండి, చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లో వారందరూ కూడా తినివేయండి. ఇలా తినడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపద వస్తాయి. కనుక యాలకుల కొని తెచ్చుకోండి.
మీ యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని చేయండి. పసుపు మరియు యాలకుల గురు పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని తెచ్చుకున్నా లేదా రెండిటిలో ఏ ఒక్క వస్తువు కొని తెచ్చుకున్నా చాలు. మీకు తరతరాలకు తరగని సంపదలు, ఆస్తులు వస్తాయి. మీకు ఉండే కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. పౌర్ణమి రోజు పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనస్కారకుడు. పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనస్సు రకరకాలుగా మారుతుంది. ఇదే సమయంలో సముద్రం ఆటుపోట్లకు గురి అవుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం మన శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపించబడింది. పౌర్ణమి రోజు సముద్రం ఎంత అలజడిగా ఉంటుందో మన మనస్సు కూడా కొంత అలజడికి గురి అవుతూ ఉంటుంది అని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన మనస్సు రకరకాలుగా మార్పు చెంది వివిధ రకాల ఆలోచనలు చేస్తుంది. మన విజయాలకు కారణం మన ఆలోచనలే. మరి పౌర్ణమి రోజున అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మన మనస్సు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండడం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు. మీ మనస్సు నిలకడగా చెంది మీకు నీ జీవితానికి మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అంతేకాదు 1 గంటలో మీరు మంచి శుభవార్తను వింటారు లేదా డబ్బును పొందుతారు. అయితే ఆ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి. ఈ సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకును తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభమయ్యే కాకముందే ఒక తమలపాకు తీసుకొని దానిపై చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆకును బెల్లాన్ని శివుడి పటం ముందు ఉంచండి. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని మీ శివుడి పట్టం ముందు పెట్టి పూజ చేసి రాహుకాలం ప్రారంభమైన తర్వాత ఈ ఆకును దానితో పాటు బెల్లాన్ని కూడా తినండి. తమలపాకు బెల్లం కలిపి తినటం వల్ల మీ శరీరం ఉత్తేజం చెందుతుంది. అంతేకాదు తమలపాకు తినడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు కూడా పటాపంచలైపోతాయి. జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకును తినడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మానసిక తృప్తి కూడా చెందుతారు. ఈ ఆకు మనస్సు అదుపు తప్పకుండా చేస్తుంది. తమలపాకు బెల్లాన్ని పిల్లలకు తినిపించడం మరీ మంచిది. అలాగే గురు పౌర్ణమి రోజు సాయంత్రం అస్సలు మర్చిపోకుండా పౌర్ణమి గడియల్లో ఇలా చేయండి. అప్పుడు మీకు చంద్రుడు అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా శ్రేయస్సుతో ఉంటారు. గురు పౌర్ణమి సాయంత్రం పౌర్ణమి గడియల్లో 1 గ్లాస్ పాలు తీసుకొని అందులో చిన్న ముక్క బెల్లం వేసి 5 లేదా 6 యాలకులను వేయండి. ఆ గ్లాసును చంద్ర కిరణాలు పడే ప్లేసులో అంటే ఇంటి డాబాపై పెట్టండి. కొంతసేపు అయిన తర్వాత ఆ పాలను త్రాగండి. ఇలా గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు చంద్ర కిరణాలు పడిన ఈ పాలు తాగడం వల్ల మీకు అపారమైన శక్తి కూడా వస్తుంది. గురు పౌర్ణమి రోజు ఉదయం రాహుకాలంలో తమలపాకు బెల్లం తినాలి. అలాగే సాయంత్రం పౌర్ణమి గడియల్లో పాలలో యాలకుల బెల్లాన్ని వేసి తాగాలి. ఇలా చేస్తే మీకున్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఎర్రటి రంగు పువ్వును కానీ లేదా వేప ఆకులను కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే ఎర్రటి రంగు పువ్వులు అనగా ఎర్రటి గులాబీ పూలు లేదా ఎర్ర మందార పూలు, ఎర్ర చామంతి లాంటి ఎర్రటి పువ్వులను తీసుకొని దాని రేఖలను నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఎర్ర గన్నేరు పువ్వు తప్పించి మిగతా ఏ ఎరుపు రంగు పువ్వులనైనా సరే నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు. ఎర్ర పువ్వు దొరకని వారు వేప ఆకులు 15 ఆకులు లేతవి తీసుకొని చేతిలో లైట్గా నలిపి ఆ ఆకులను నీటిలో కలిపి స్నానం చేయాలి. ఈరోజు ఇలా ఎర్ర పూరేకులను కానీ వేప ఆకులను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే 1 గంటలో మీకున్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే మన శరీరానికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి.
మానసిక బలం పెరుగుతుంది. మన ఒంట్లో నుండి అన్ని చెడు శక్తులు పోతాయి. మన దేహానికి తెలియని దివ్యశక్తి వస్తుంది. దేనినైనా సరే సాధించగలిగే మనోధైర్యం వస్తుంది. దైవిక శక్తులు మీకు తోడుగా ఉండి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేసేది ఒక గురువు మాత్రమే. గనక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు. అద్వితీయమైన గురువు పరంపరలకు ఆనవాళ్ళు మన భారతదేశం. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకున్న ఇరు స్పర్శల్లో 2 రూపాలున్నాయి. అందులో ఒక రూపం గురువు అయితే మరొక రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు ఊరు దేవుడయ్యాడు. శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజములతో, ఆయుధములతో, 4 కుక్కలతో, ఆవులతో ఉన్నట్టు చిత్రీకరించబడింది. వీటి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే 4 కుక్కలు 4 వేదములకు సంకేతం. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆది యోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది. ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెప్తుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతానులకు జన్మనిచ్చాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋక్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా వివరించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకున్న ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ గురు పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటున్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు పౌర్ణమి రోజు ఎవరైనా సరే ప్రాతకాలమే నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని, వీలుంటే ఆవు పేడతో కల్లాపు చల్లి లేదా నీటిని చల్లుకొని చక్కటి ముగ్గులు వేసుకోవాలి. లక్ష్మీ ముగ్గు లేదా కుబేర ముగ్గును కూడా పూజా మందిరంలో వేసి అలంకరించుకోవాలి. గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీప్రదం. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ భరితాలతో పుష్పాలను, మామిడి తోరణాలను కట్టి ఉంచాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం గుగ్గిలంతో ధూపం వేయండి. ఈరోజు ఇంటి ఇల్లాలు కానీ, ఆడపడుచులు కానీ ఇంటిలో అస్సలు దుఃఖించరాదు. ఈ రోజే కాదు, ఏ రోజు కూడా దుఃఖించకూడదు. ఆడవారు ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. ముసలి తల్లిదండ్రులను, అంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వారిపై చాలామంది పిసుక్కుంటూ ఉంటారు. వారిని తిట్టుకుంటూ ఉంటారు. వారితో పనులు చేయిస్తూ ఉంటారు. వారు చేసిన పనిని అవమానిస్తూ వారి మనసు గాయపరుస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పనులు గురు పౌర్ణమి రోజు అస్సలు చేయకూడదు. చేశారంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు దైవంతో సమానం. అందుచేత వారిని ఎప్పుడు కూడా గౌరవించి తీరాలి. అలాగే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తులసి మొక్కను నీరు పోసి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఎర్రటి రంగన్న, పట్టు చీరలన్నా చాలా ఇష్టం. అందుచేత మీరు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తే ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి. అలా లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తిని తప్పక స్మరించాలి. ఈ గురు పౌర్ణమి రోజు గురువును పూజించటం చాలా శ్రేయస్కరం. అలాగే ఈరోజు ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టడం, వారిని ఊరికూరికే ఏడిపించటం, కొట్టడం వంటి పనులు చేయకూడదు. ఇంట్లోని పెద్దవారిని ఎంత ప్రేమగా, ఎంత మర్యాదగా చూసుకోవాలో చిన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. పిల్లల్ని పదే పదే తిట్టడం, కొట్టడం, ఏడిపించటం వంటి పనులు చేయకూడదు. ఇక భార్యాభర్తలు చాలామంది తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అయినా
ఆయన దానికి కాందానికి ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. భార్యను భర్త గౌరవించాలి, భర్త భార్యను గౌరవించాలి. చక్కటి ప్రేమానురాగాలతో వారి జీవనాన్ని సాగించాలి. అంతే తప్ప ఎప్పుడు గొడవ పడుతూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు గొడవలు పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈరోజు గోవులు కనిపిస్తే పూజించండి, నమస్కరించండి. అంతేగాని హింసించే పనులు మాత్రం చేయవద్దు. ప్రతి జీవిని కూడా మనం హింసించకూడదు. ఇలా పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటిస్తే ఎటువంటి కష్టాలు దరిచేరవు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి స్నానం చేసే నీటిలో ఈ విధంగా వేసుకొని స్నానం చేయండి. ఆరోగ్యంగా ఉండండి. గురు పౌర్ణమి రోజు